అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకు 5000 వరకు ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డీసెట్ కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. డిఈడి ప్రవేశాలకు నిర్వహించే ఈ యొక్క డీసెట్ రాత పరీక్షలో వేలాది మంది అనర్హులయ్యారు. ఈ ఏడాది మే 17, 18 తేదీల్లో నిర్వహించిన డీసెట్ కు మొత్తం 62,907 మంది దరఖాస్తు చేయగా 52,936 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కేవలం 20% మాత్రమే అర్హత సాధించాలని మనకు ఒక అనధికారిక సమాచారం అయితే రావడం జరిగింది. దాంతో ఫలితాలు వెల్లడికి విద్యాశాఖ భజ్జన పడుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క డీసెట్ కి సంబంధించి అర్హత స్కోర్ ఉంది కదా, ఈ యొక్క అర్హత స్కోర్ అనేది ఎస్సీ ఎస్టీకి మరియు బీసీకి ఓసీ కూడా పెంచడం అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క క్వాలిఫైయింగ్ స్కోర్ అనేది మనకు చాలా మంది అభ్యర్థులు దాటలేకపోయారు. అన్ని కేటగిరీలకి మనకు పాస్ స్కోర్ ఏదైతే ఉందో సో దాన్ని కనుక తగ్గించినట్లయితే ఈ యొక్క పాస్ పర్సంటేజ్ అనేది మనకు డీసెట్ కి పెరుగుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఉన్నతాధికారులతో సమావేశం అయిన తర్వాత మరలా విద్యాశాఖ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు లాస్ట్ ఇయర్లోను బిఫోర్ లాస్ట్ ఇయర్లో కూడా ఈ విధంగా మనకు పాస్ స్కోర్ని తగ్గించి మనకు ఈ యొక్క డీసెట్ తాలూకు పాస్ పర్సంటేజ్ అనేది పెంచిన విషయం తెలిసిందే. సో చూడడం గైస్, మనకు ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. డీసెట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.